వెల్కమ్ టు యూనివర్సిటీ ఆఫ్ బ్రిడ్జ్పోర్ట్. ఆల్రెడీ పార్ట్ 1లో మన వాస్ట్రమ్ లైబ్రరీ గురించి కంప్లీట్ చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి చూడకపోతే. ఇది పార్ట్ 2. ఇందులో మనము రిమైనింగ్ క్యాంపస్ టూర్ అయితే చూద్దాము. లెట్స్ కమ్ విత్ మీ. ఇక్కడ మనకి బోర్డు ఉంటుంది. ఇదేమో మ్యాడ్ వ్యాలీ హాల్, అదేమో మ్యాడ్ వ్యాలీ హాలు. ఇటు ఇదేమో కాల్సన్ బిల్డింగ్. కాల్సన్ బిల్డింగ్ పక్కనే మనకి లైబ్రరీ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనము ఈ కాల్సన్ బిల్డింగ్కి వెళ్ళేసి అట్లా అన్నీ కవర్ చేసుకుంటూ వచ్చేద్దాం మనం. ఓకే, లెట్స్ గో ఇన్ టు కాల్సన్ బిల్డింగ్. మన స్టూడెంట్స్ కోసం వెల్కమ్ టు యూనివర్సిటీ ఆఫ్ బ్రిడ్జ్పోర్ట్ అని బ్యానర్ పెట్టిండ్రు. అంతకుముందు లేదు, ఇది ఈ మధ్య యాడ్ చేసినట్టుంది, మన స్టూడెంట్స్ ఎక్కువ వస్తుండ్రు అనేసి. ఇదే కాల్సన్ బిల్డింగ్. ఈ బిల్డింగ్లో ఎక్కువగా గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి క్లాసులు జరగవు, అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి ఎక్కువగా ధన హాలు, మాండవేలి హాల్లో క్లాసెస్ జరుగుతుంటాయి. ఈ కాల్సన్ బిల్డింగ్లో ఎక్కువ జరగవు క్లాసెస్. ఎప్పుడో మనకి అక్కడ రూమ్స్ ఖాళీ లేకపోతే ఇక్కడ జరుగుతాయి. ఇక్కడ ఎక్కువగా అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి జరుగుతూ ఉంటాయి క్లాసెస్. ఇది ఫస్ట్ ఫ్లోర్లో. ఇక్కడంతా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ మనం ఎంటర్ అవ్వకూడదు. ఇంకోటి చూపిస్తాం. ఇక్కడ వాటర్ తాగాలంటే ఇట్లా తాగాలి. క్లాస్ రూమ్స్కి నెంబర్స్ ఇస్తారు. ఫస్ట్ ఫ్లోర్ అయితే 1తో స్టార్ట్ అవుతుంది, సెకండ్ ఫ్లోర్ అయితే 2తో స్టార్ట్ అవుతుంది. ఇది ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి ఇక్కడ రూమ్ నెంబర్స్ 152, 153, 151 ఇట్లా ఉంటాయి. సెకండ్ ఫ్లోర్ అయితే 252, 251 అట్లా ఉంటాయి. చూపిస్తానండి క్లాస్ రూమ్స్ ఎట్లా ఉంటాయి. ఇక్కడ మనం లైట్స్ ఆన్ చేయాలంటే ఇక్కడ ఇట్లా ఆన్ చేసేయచ్చు. క్లబ్ మీటింగ్స్ అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు మనకి గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి వేరే బిల్డింగ్స్లో క్లాస్ రూమ్స్ ఖాళీ లేకపోతే ఇక్కడ జరుగుతాయి క్లాసెస్. ఎప్పుడో ఒకసారి, రెగ్యులర్గా అయితే జరగవు మనకి. ఎప్పుడైనా ఎగ్జామ్స్ పెట్టాలన్నా మన గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి ఆ బిల్డింగ్స్లో ఖాళీ లేకపోతే ఇక్కడ పెడుతూ ఉంటారు. సేమ్ ఇక్కడ ఎట్లా ఉందో పైన కూడా అట్లానే ఉంటుంది, సెకండ్ ఫ్లోర్. నెక్స్ట్ ఈ కాల్సన్ బిల్డింగ్కి ఎదురుగానే మనకి ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బిల్డింగ్ ఉంటుంది. ఇంజనీరింగ్ టెక్నాలజీ బిల్డింగ్ ఎదురుగా ధన హాల్ ఉంటుంది. ఇంజనీరింగ్ టెక్నాలజీ బిల్డింగ్కి పక్కన స్టూడెంట్ సెంటర్ ఉంటుంది. ఇటు చూస్తే మనకి లైబ్రరీ ఉంది. ఓకే, సో మనం లైబ్రరీ ఆల్రెడీ చూసేసాం. ఇంజనీరింగ్ బిల్డింగ్కి వెళ్దాం ఇప్పుడు మనం. ఇక్కడ సైక్లింగ్ చేసుకోవచ్చు యూనివర్సిటీలో. ఇది 5 వరకు అయితే ఓపెన్లో ఉంటుంది. బిల్డింగ్ 5 తర్వాత క్లోజ్ అవుతుంది. ఒకవేళ 5 తర్వాత బిల్డింగ్లోకి ఎంటర్ అవ్వాలంటే మనం ఐడి కార్డు అటు సైడ్ పెట్టేసి వచ్చేయచ్చు. ఇక్కడ చూడండి మనకి బోర్డు అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఫ్యాకల్టీ ఆఫీసెస్, కంప్యూటర్ ల్యాబ్స్, పిహెచ్డి క్యూబికల్స్. ఇటు సైడ్ పిహెచ్డి చేసే స్టూడెంట్స్ ఉంటారు. తర్వాత కంప్యూటర్ ల్యాబ్స్ కూడా ఇక్కడ ఉంటాయి మనకి. ఫ్యాకల్టీ ఆఫీసెస్, అండర్ గ్రాడ్యుయేట్స్కి రిలేటెడ్ ఫ్యాకల్టీ ఆఫీసర్స్ అయితే ఇక్కడ ఉంటాయి. గ్రాడ్యుయేట్ రిలేటెడ్ ప్రొఫెసర్లు ఎక్కడ ఉంటారంటే పైన ఉంటారు, సెకండ్ ఫ్లోర్లో. ఇదంతా ఫస్ట్ ఫ్లోర్. ఇవన్నీ క్లాస్ రూమ్స్. ఇక్కడ స్టాఫ్ ఉంటుంది. ఇవి కొన్ని కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయి. అప్పుడప్పుడు మేము ఈ కంప్యూటర్ ల్యాబ్స్కి వచ్చేసి వర్క్ చేసుకుంటూ ఉంటాము. హై కాన్ఫిగరేషన్ సిస్టమ్స్ అయితే ఉంటాయి ఇక్కడ మనకి. ఈ ఫస్ట్ ఫ్లోర్లో అనాలిసిస్ క్లాస్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఈ క్లాసు బ్యాచెస్గా డివైడ్ ఉంటుంది, 3 బ్యాచెస్, మండే, వెన్స్డే, ఫ్రైడే అలాగా. ఇదే మన క్లాస్ రూము. ఇక్కడ బ్లాక్ బోర్డ్స్ యూజ్ చేయరు, మానిటర్స్ ఉంటాయి. మానిటర్స్ కంప్యూటర్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. కంప్యూటర్లో డేటా అనేది ఇక్కడ మానిటర్లో డిస్ప్లే అవుతుంటుంది. ఇక్కడ ఏమైనా రాయాలనుకుంటే ప్రొఫెసర్స్ పెన్స్ యూజ్ చేస్తారు. పెన్స్ యూజ్ చేసి రాస్తారు. తర్వాత ఇక్కడ డస్టర్ ఉంటుంది. డస్టర్తో ఎరేజ్ చేయొచ్చు, లేకపోతే చేతితో అయినా ఎరేజ్ చేసేయచ్చు. ఇక ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం ఇప్పుడు. సెకండ్ ఫ్లోర్లో ప్రొఫెసర్స్ ఉంటారు, వాళ్ళ క్యూబికల్స్ అవన్నీ ఉంటాయి, చూపిస్తాను. ఈ సెకండ్ ఫ్లోర్లో మనకి చాలామంది ప్రొఫెసర్స్ ఉంటారు. గ్రాడ్యుయేట్స్ వాళ్ళకి టీచ్ చేసే ప్రొఫెసర్స్. వాళ్ళకి అనిపిస్తే నేను మాట్లాడిస్తాను, కనిపించకపోతే ఎప్పుడైనా చూపిస్తాను. ఇవన్నీ ల్యాబ్స్. ఇక్కడ ల్యాబ్ ఉంది, ఇక్కడ ల్యాబ్ ఉంది. ఫస్ట్ ఫ్లోర్ అయితే 1 నెంబర్తో స్టార్ట్ అవుతుంది రూమ్ నెంబరు. సెకండ్ ఫ్లోర్ కాబట్టి 2తో స్టార్ట్ అయింది నెంబరు. 210, 212, 214 అట్లా.
ఇక్కడ స్టాఫ్ మెంబర్స్ ఉంటారు. ఇక్కడ ఖలీద్ అనే ప్రొఫెసర్ ఉంటారు. ఇది అతని క్యూబికల్. చాలామందికి ఇష్టమైన ప్రొఫెసరు ఆసిఫ్ మహమ్మద్. ఇతను చాలా ఎక్కువ సబ్జెక్ట్స్ అయితే టీచ్ చేస్తూ ఉంటారు. ఇది అతని క్యూబికల్. చాలా పెద్ద క్యూబికల్ అయితే ఇచ్చారు ఈ ప్రొఫెసర్ ఒక్కళ్ళకి. మిగతా అందరి ప్రొఫెసర్కి కలిపి నెక్స్ట్ ఇటు సైడ్ క్యూబికల్లో వీళ్ళందరూ ఉంటారు. సర్వజ్ పటేల్, డిచ్చరు, ముస్తాఫా, మహమ్మద్ అజ్మల్ వీళ్ళందరూ ఇటు సైడ్ అయితే ఉంటారు. ఆసిఫ్ మహమ్మద్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్రాంచెస్కి హెడ్ లాగా. ఇక్కడ రెస్ట్ రూమ్స్ ఉంటాయి మనకి, ఉమెన్కి అండ్ మెన్కి. ఎవ్రీ ఫ్లోర్కి అయితే ఇట్లా రెస్ట్ రూమ్స్ ప్లస్ వాటర్ ఫౌంటైన్స్ అయితే ఉంటాయి. లైక్ ఇలా వాటర్ తాగడానికి మనకి ట్యాప్స్ లాగా. ఇందాక చూపించింది కదా ఎట్లా తాగాలో వాటర్. ఈ ఇంజనీరింగ్ బిల్డింగ్ని చూస్తే మనకి యూబీ లైబ్రరీ అయితే కనిపిస్తుంది. లిఫ్ట్లో కిందికి వెళ్ళిపోయి నెక్స్ట్ బిల్డింగ్ ఇప్పుడు చూద్దాము. ఇట్లా ఉంటాయి ఇక్కడ లిఫ్ట్స్. యాజ్ యూజువల్ నార్మల్గానే ఉంటాయి మన ఇండియాలో లాగే. ఫ్లోర్ సెలెక్ట్ చేసుకుంటాం, కిందికి వెళ్ళిపోతాం. ఇక ఎక్కడ చూసిన బోర్డ్స్ ఉంటాయి, అంత ఇన్ఫర్మేషన్ రిలేటెడే. ఎక్కువ రీసెర్చెస్ జరుగుతూ ఉంటాయి, దాని గురించి అయితే ఇక్కడ పెడుతుంటారు మనకి డిస్ప్లేలో. సో ఇక్కడ నుంచి దీనికి ఎదురుగా ధన హాల్ ఉంటుంది, అదైతే కవర్ చేద్దాము. ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోతే ధన హాల్ వస్తుంది. దీని బ్యాక్ సైడ్ కాల్సన్ బిల్డింగ్, కాల్సన్కి ఎదురుగా ఇంజనీరింగ్ బిల్డింగ్, ఇంజనీరింగ్కి ఎదురుగా ధన హాల్. ఇదే ధన హాల్ బిల్డింగ్. అండర్ గ్రాడ్స్కి ప్లస్ గ్రాడ్యుయేట్స్కి ఇద్దరికి జరుగుతూ ఉంటాయి క్లాసెస్. ఇక్కడ అట్లా కూర్చొని చదువుకోవచ్చు మనము. ఈ లాకర్స్ ఉన్నాయి, ఇవి ఎక్కువగా అండర్ గ్రాడ్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. ఇదే ధన హాల్లో 107 అనే రూము. ఎక్కువగా ఇక్కడే క్లాసెస్ జరుగుతూ ఉంటాయి మన గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి. ఇక్కడ ఎగ్జామ్స్ కూడా జరుగుతూ ఉంటాయి ఎక్కువగా మనకి. ఇక్కడ చాలా ఎక్కువ మంది స్టూడెంట్స్ అయితే పడతారు. సో ఈ హాల్ని ఎక్కువగా చూజ్ చేసుకుంటారు ప్రొఫెసర్స్ క్లాసెస్ చెప్పడానికి, ఎగ్జామ్స్ పెట్టడానికి కూడా. ఎగ్జామ్స్ టైంలో ఎక్కువ మంది ఇన్విజిలేటర్స్ కావాలి. సో నేనైతే 2-3 టైమ్స్ వచ్చాను ఇక్కడికి ఇన్విజిలేషన్కి. ఇక్కడ మనం ల్యాప్టాప్కి, మొబైల్స్కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇక్కడైతే మనకు సాకెట్ అయితే ఇచ్చారు. ఇప్పుడు ధన హాల్ అయిపోయింది. నెక్స్ట్ స్టూడెంట్ సెంటర్ చూద్దాము. ఈ స్టూడెంట్ సెంటర్లో ఇదే జాన్ జే కాక్స్ స్టూడెంట్ సెంటరు. ఇక్కడ ఏంటంటే ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. మన సంక్రాంతి ఈవెంట్ కూడా ఇక్కడే సెలబ్రేట్ చేస్తాము, ఇంటర్నేషనల్ ఫెస్ట్ కూడా ఇక్కడే సెలబ్రేట్ చేస్తాము. చూద్దాం. ఇక్కడ ఈవెంట్స్ డిపార్ట్మెంట్ మొత్తం ఇక్కడే ఉంటుంది. కిందికి వెళ్తే గ్రౌండ్ ఫ్లోర్లోనేమో సబ్వే ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో సబ్వే, బౌలింగ్, గేమింగ్ రూము అవన్నీ ఉంటాయి. ఇదే సబ్వే. ఇక్కడ హ్యాపీగా కూర్చొని మాట్లాడుకోవచ్చు, వర్క్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ సిస్టమ్స్ ఉంటాయి మనకి, ఇక్కడ సిస్టమ్స్లో వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ సబ్వే మనకి ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, మనకు కావాల్సినవి తినచ్చు. అక్కడ కూడా సిస్టమ్స్ ఉంటాయి, అక్కడ కూడా వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ సీటింగ్ అయితే బాగుంటుంది అరేంజ్మెంట్. ఇక్కడ ఈ స్పోర్ట్స్ లాంగ్ ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి క్లోజ్ చేశారు, నార్మల్ టైం అయితే ఓపెన్లో ఉంటుంది ఇది. ఇక్కడ మనకి ప్యాంట్రీ ఉంది, నైట్స్ ప్యాంట్రీ. ఇక్కడ ఫ్రీ మనకి మంత్కి 2 టైమ్స్ వచ్చి 15 ఐటమ్స్ అయితే తీసుకోవచ్చు ఎవ్రీ టైము. ఓకే, ఫ్రీగానే ఇస్తారు మనకి. స్టూడెంట్ ఐడి కార్డు చూపించి ఆ డీటెయిల్స్ ఇస్తే ఫ్రీగా అక్కడ ఉన్నటువంటి థింగ్స్ అయితే మనం తీసుకోవచ్చు, 15 ఐటమ్స్. నెక్స్ట్ బౌలింగ్ రూము అండ్ గేమ్స్ రూమ్ చూపిస్తానండి. ఇదే గేమింగ్ రూమ్, ఇది ఈరోజు ఉంది. సో ఇట్లా ఆడుకోవచ్చు, టేబుల్ టెన్నిస్, చెస్. బౌలింగ్ ఇప్పుడు క్లోజ్ ఉంది. ఇక్కడ ఐడి కార్డు తెచ్చుకుంటేనే ఎంట్రీ మనకి. ఇది ఈవినింగ్ 5 or 6కి అయితే స్టార్ట్ అవుతుంది. అంతా గ్రౌండ్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము. ఫస్ట్ ఫ్లోర్లో ఈవెంట్స్ జరుగుతాయి. ఇక్కడ ఈ ప్లేస్లో కూడా ఈవెంట్స్ జరుగుతాయి. దీన్ని గ్రేట్ రూమ్ అంటాం మనం. క్లోజ్ ఉందో ఓపెన్ ఉందో చూద్దాం. ఓన్లీ ఈవెంట్స్ జరిగేటప్పుడే ఇది ఓపెన్ చేస్తారు. యాక్చువల్లీ క్లోజ్ ఉంది ఇప్పుడు. గుర్తుపెట్టుకోండి, ఇది గ్రేట్ రూము. ఎప్పుడైనా ఈవెంట్స్ జరిగేటప్పుడు ఈవెంట్స్ మనం చెక్ చేసుకోవాలంటే కార్క్ యాప్ ఉంటుంది. ఆ కార్క్ యాప్లో డౌన్లోడ్ చేసుకుంటే మన యూనివర్సిటీ రిలేటెడ్ జరిగే ఈవెంట్స్ అన్నీ అందులో రిజిస్టర్ అయి ఉంటాయి. ఆ కార్క్ యాప్లో ఈవెంట్ జరిగే ప్లేసు, డేటు అన్ని డిస్ప్లే, అన్ని డీటెయిల్స్ మనకైతే ఉంటుంది. సో దాన్ని పట్టుకొని అటెండ్ అవ్వచ్చు.
ఇది సోషల్ రూము, అది గ్రేట్ రూము. ఈ సోషల్ రూమ్లో పెద్ద పెద్ద ఈవెంట్స్ జరుగుతాయి. సంక్రాంతి ఈవెంటు, ఇంటర్నేషనల్ ఫెస్ట్, ఆ ఈవెంట్స్ అన్నీ జరిగినాయి ఇక్కడ. సంక్రాంతి ఈవెంట్ ఆల్రెడీ వీడియోలో మన ఛానల్లో ఉంది, చూడండి వాళ్ళు చూడండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం. ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో ఈవెంట్ మేనేజర్స్, ఈవెంట్ అప్రూవల్ చేసేవాళ్ళు, ఆ డిపార్ట్మెంట్ మొత్తం అయితే ఇక్కడే ఉంటుంది. ఇక్కడ చిన్న చిన్న ఈవెంట్స్ సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం నార్మల్గా వచ్చి కూర్చొని వర్క్ కూడా చేసుకోవచ్చు. ఇది మ్యూజిక్ రూమ్స్. యాక్సెస్ చేయాలంటే మనకి యాక్సెస్ ఉండాలి. ఓన్లీ మ్యూజిక్ డిపార్ట్మెంట్ వాళ్ళకే యాక్సెస్ ఉంటుంది ఇక్కడ. ఇవన్నీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ జరిగే డిపార్ట్మెంట్స్. జాన్కాక్స్ స్టూడెంట్ సెంటర్ అయితే కంప్లీట్ చేసాం మనము. ఇట్లా ఉంటుంది బయట నుంచి వ్యూ. దీని పక్కనే అది ఇంజనీరింగ్ బిల్డింగు. ఆ ఇంజనీరింగ్కి ఎదురుగా వాల్స్ట్రామ్ లైబ్రరీ. ఇటు ఇంజనీరింగ్ బిల్డింగ్ ఎదురుగా వాల్స్ట్రామ్ లైబ్రరీ. ఈ లైబ్రరీ పక్కనే కాల్సన్ బిల్డింగ్. ఇవన్నీ కవర్ చేస్తాం మనం. సో నెక్స్ట్ బిల్డింగ్ అది మ్యాండ్ వ్యాలీ హాల్. ఇప్పుడు అది కవర్ చేద్దాం వెళ్ళేసి. ఈ బిల్డింగ్కి చాలా ఎంట్రన్సెస్ అయితే ఉంటాయి. ఇటు నుంచి వెళ్ళేసి మెయిన్ సైడ్ నుంచి బయటకు వెళ్దాం మనం. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్, కింద నుంచి వెళ్ళొచ్చు, పైనుంచి వెళ్ళొచ్చు. మనం కిందికి వెళ్దాం. స్టార్టింగ్లో కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఇక్కడ ప్రతిదానికి రూమ్ నెంబర్స్ అయితే ఉంటాయి, అని చూసుకొని వెళ్ళండి. మన యూనివర్సిటీ వేరే యూనివర్సిటీ కూడా టైఅప్ అయింది, గుడ్విన్ యూనివర్సిటీ. ఈ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తము గుడ్విన్ యూనివర్సిటీ రిలేటెడ్ స్టూడెంట్స్కి క్లాస్ రూమ్స్, అవన్నీ ల్యాబ్స్ ఇవన్నీ ఉంటాయి గ్రౌండ్ ఫ్లోర్లో. గుడ్విన్ యూనివర్సిటీ నేమ్ ఉంటే అవి గుడ్విన్ యూనివర్సిటీ ప్రాపర్టీస్. ఇక్కడ గుడ్విన్ అనే నేమ్ ఉంటుంది ఈ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తము. ఈ గుడ్విన్ యూనివర్సిటీ రిలేటెడ్ క్లాస్ రూమ్స్ ఇవన్నీ మన యూనివర్సిటీ టైప్ అయింది గుడ్విన్తో. సో గ్రౌండ్ ఫ్లోర్ అయితే మనకి యాక్సెస్ లేదు. మన యూనివర్సిటీ క్లాస్ రూమ్లు ఎక్కడ ఉంటాయంటే ఫస్ట్ ఫ్లోర్లో. ఇక్కడ కూర్చొని మనం వర్క్ కూడా చేసుకోవచ్చు. చాలా ప్రశాంతంగా ఉంటుంది మనకి. రూమ్కి ఎలా నేమ్స్ ఉంటాయంటే 104 ఇట్లా నెంబర్స్ అయితే ఉంటాయి. లోపలికి వెళ్ళి చూపిస్తాను ఎట్లా ఉంటుందో. ఇక్కడ డిస్ప్లే అవుతుంది, అక్కడ కూడా డిస్ప్లే అవుతుంది. అక్కడ ప్రొజెక్టర్ ఉంటుంది, ఈ టీవీ కనెక్ట్ అవుతుంది. సో అలా అయితే డేటా మనకు కనిపిస్తూ ఉంటుంది. సేమ్ మాన్యువల్లో కవర్ చేయాల్సిన అంత ఏం లేదు, అన్ని క్లాస్ రూమ్సే ఉంటాయి కాబట్టి అన్నీ ఇలానే ఉంటాయి. సో ఇందులో అయితే కవర్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ అంత సీటింగ్ ఇలానే ఉంటుంది, హ్యాపీగా కూర్చోవచ్చు. రెస్ట్ రూమ్ అంటే ఇక్కడ ఉంటాయి రెస్ట్ రూమ్స్. ఇటు సైడ్ రెస్ట్ రూమ్స్ ఉంటాయి, ఇటు సైడ్ నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు. ఇక్కడ ఎప్పుడు ఓపెన్ ఉంటుంది. అలాగే ఇందాక వచ్చాం కదా, అక్కడ కూడా ఓపెన్ ఉంటుంది. ఇక్కడ కూడా అప్పుడప్పుడు నైట్ పూట అయితే క్లోజ్ అవుతుంది. నైట్ పూట ఇక్కడ క్లోజ్ అయినప్పుడు అటు సైడ్ నుంచి మనం ఐడి కార్డ్ యాక్సెస్ తీసుకొని రావాలి. ఓకే, బయటకు వెళ్ళిపోదాం. ఇంకా దీని నుంచి మనం బయటకు వస్తే మెయిన్ ఎంట్రన్స్ నుంచి మనకి రోడ్ అయితే ఉంటుంది. ఓకే, ఈ నుంచి ఈ బిల్డింగ్ ఉంది కదా, ఇవన్నీ యూనివర్సిటీ ప్రాపర్టీస్. ఓకే, ఈ బిల్డింగ్ వెనకాల ఈ బిల్డింగ్లో కొన్ని ఈవెంట్స్ జరుగుతుంటాయి. చాలా మనకి వీలర్ రిక్రియేషన్ ఉంటుంది. ఆ వీలర్ రిక్రియేషన్లో మనకి జిమ్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ గేమ్స్ ఆడుకోవాల్సిన ఎక్విప్మెంట్, వాలీబాల్కి ఇవన్నీ అయితే ఉంటుంది మనకి. ఇదండి ఈరోజు క్యాంపస్ టూర్. ఇంకా ఉంది, నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. స్టే ట్యూన్డ్ ఫర్ అప్కమింగ్ వీడియోస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.